మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి నిర్వహణలో భాగీగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నాయకులు శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేక లోపలే వైసీపీ నేతలు బైఠాయించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కార్యాలయ ప్రాంగణం గందరగోళ వాతావరణం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాశాఖ కమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నాయకులు శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమిషనర్ కార్యాలయం లోపలే వైసీపీ నేతలు బైఠాయించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కార్యాలయ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. చెప్తాను నా దగ్గర లిస్ట్ ఇవ్వమంటారా? మీరు వెబ్సైట్ లో ఉన్న డేటా నా దగ్గర కూడా ఉంది. సరే ఓకే నేను చెప్తున్నాను. కాదు మేడం, సరే నెక్స్ట్ డే కాకపోతే అతన్ని రిమూవ్ చేస్తున్నారు. రిమూవ్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు రిమూవ్ చేస్తారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అతను SCRT లో ఒక కీ పొజిషన్ లో అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి అతను ఎగ్జామ్ రాస్తున్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మీరు రిమూవ్ చేస్తారు. సో అతని వరకే పరిమితం అయి ఉంటుంది. ఎట్లా అనుకుంటాం అంటే ఒకవేళ పేపర్ లీక్ అయ్యి అతనికి దాంట్లో చేయకూడదు కదా, సంబంధమే లేదంటున్నారు. 4 లక్షల మంది అనుమానాలు మాత్రమే మేము చెప్తున్నాను. దయచేసి మాకుండే అనుమానం రిమూవ్ చేసి ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాపర్ అయ్యాడు, ఎందుకు ఆ ఉద్యోగిని మీరు తొలగించారు, ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు, ఎందుకు ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండంగా మళ్ళీ జాయింట్ డైరెక్టర్ ని విద్యాశాఖ నుంచి తీసుకొచ్చేసి కొత్తగా వీరిని అపాయింట్ చేసి వీరిని ముందు పెట్టేసి ఎందుకు నడిపించారు ఈ తతంగం? ఇదంతా ఒక డార్క్ సీక్రెట్ ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా రాసిన ప్రతి నిరుద్యోగికి ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయి. రాసిన వాళ్ళందరి మెరిట్ లిస్ట్ మీరు డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మెసేజెస్ పంపించారు? వాళ్ళకి మాత్రమే మెసేజ్లు ఎందుకు వెళ్ళినాయి? మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలేదు? మొదటి ర్యాంక్ ఉద్యోగం ఎందుకు రాలేదు? డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎక్కడైనా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేస్తారా? చేయాలి. మీరు చేయాలి, మీరే ఆపరేట్ చేస్తారు. ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాప్? అనంతపురం జిల్లా రాయదుర్గంలో మహానాడు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 క్లస్టర్లలో భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. రాయదుర్గంతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ మహానాడు వేడుకలు పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడతాయని స్థానిక నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మహానాడు డిజిటల్ నిర్వహించడం పార్టీ ఆదేశించింది. ఇందుకు గాను రాయదుర్గం నియోజకవర్గంలో 10 క్లస్టర్లో 10 స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన వసతులు, టిఫిన్ కానీ అలాగే సాయంత్రం స్నాక్స్ కానీ ఏర్పాటు చేసి ఈ మే 27, 28వ తారీఖున మహానాడుని రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు ఆదేశించడంతో ఈరోజు టౌన్ నాయకులతో కలిసి అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ తో కలిసి నేను కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొనడం జరిగింది.
అంతేకాకుండా రేపు ఎన్టీఆర్ జయంతి కూడా ఉంది కాబట్టి రేపు మరి ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందని తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం చిత్తూరు జిల్లా కుప్పంలో మహానాడు వేడుకలను వర్చువల్ విధానంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించేందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్చువల్ పద్ధతిలో మహానాడు కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని నేతలు పేర్కొన్నారు. నెల్లూరులో టీడీపీ మహానాడు వేడుకలు పండుగల ప్రారంభమయ్యాయి. 53వ డివిజన్లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ఇంధన కొరత వల్ల చంద్రబాబు ఆదేశాలతో ఈసారి రికార్డు స్థాయిలో 1875 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు తన అపార అనుభవంతో నిలబెడుతున్నారని, లోకేష్ కృషితో దేశ పెట్టుబడులు 20% ఏపీకి వచ్చాయని నేతలు కొనియాడారు. పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల ఈరోజు 1875 క్లస్టర్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో పెడితే ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ బస్సుల ద్వారా, కార్ల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంధన పొదుపు ఏదైతే అనుకున్నామో అది జరగదు. ఏదైతే గౌరవైన భారత ప్రధాని ఇంధన పొదుపు చేయండి చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలంటే కాన్స్టిట్యున్సీ వైజ్ పెట్టినా జరగదు, అది ఓన్లీ క్లస్టర్ వైజ్ పెడితే జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు క్లస్టర్ వైజ్ పెట్టాలని పాలిట్ బ్యూరో పార్టీ అధినేత నిర్ణయించుకున్నాం. దాని మీద 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్, 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 2 డివిజన్లు కలిసి ఒక క్లస్టర్. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేసి పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల బట్టి ప్రతి దగ్గర వీళ్ళు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి ఎన్ని వసతులు ఇవ్వాలో ఇచ్చి, ఇంత ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు తీసుకొచ్చారు వీళ్ళు. దాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ మహానాడులో రకరకాలు ఈరోజు మీరు చూస్తారు. ఎన్ని కొత్త ప్రపోజల్స్ ముందుకు పెడతారో పార్టీ, అవి కూడా ప్రతి ఒక్కరు పార్టీలో డిస్కస్ చేసి మన గవర్నమెంట్ లో ఎట్లా ముందుకు నడపాలా, అభివృద్ధి ఎటు జరగాల అనే కార్యక్రమంలో ఈరోజు ఈ మహానాడిని గొప్పగా పసుపు పండుగగా ప్రతి దగ్గర కూడా చేస్తున్నారు. నా పార్లమెంట్ దాదాపు 82 క్లస్టర్స్ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ రోజు నారాయణ గారిని నేను మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ జెండా ఆమె చూసి నెక్స్ట్ కోవూరు, అంటే ఆత్మకూరు, ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఎంపీ పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీక్షించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే అధిష్టానం ఈ హైబ్రిడ్ మహానాడుకు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 82 క్లస్టర్లలో పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతున్నాయన్నారు. క్లస్టర్ల ద్వారా కార్యకర్తలు తమ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లవచ్చని, వాటిపై సీఎం చంద్రబాబు, లోకేష్ దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. మహానాడు కార్యక్రమం మనం హైబ్రిడ్ మహానాడుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి సూచనలతో ఇంధనం సమస్యతో అందరూ కూడా ఇంధనం పొదుపుగా వాడాలా అనే ఒక వివాదాన్ని మీద
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ హైబ్రిడ్ మహానాడు అని, హైబ్రిడ్ అనేది వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నాం. వర్చువల్ మహానాడు జరిపిన ఈరోజు చూస్తుంటే దాదాపు 1875 క్లస్టర్లో ఇదే కార్యక్రమం ఇప్పుడు మనం చూసే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి దగ్గర కూడా ఒక పండగ వాతావరణంలో నడుస్తుంది. ప్రతి క్లస్టర్లో కూడా ముఖ్యంగా క్లస్టర్లు పెట్టి ఇట్లా చేయడం కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఆలోచన మేరకు ఇక్కడ ఉండే సమస్యలు ఏదన్నా ఉంటే సమస్యల్ని ముందుకు తీసుకొస్తే అది త్రూ జిల్లా స్టేట్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టుగా సమస్యలు ఏదైనా ఉన్నా ఇటువంటి ప్రదేశంలో మీరు దాన్ని ముందుకు తీసుకురావచ్చు అనే గట్టి నమ్మకంతో ఈ క్లస్టర్లు ఇవి ఇట్లా పెట్టడం. పల్నాడు జిల్లా క్రోసూరులో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలివాన ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ముఖ్యంగా అనంతవరంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం, ఊటుకూరులోని బ్రహ్మంగారి దేవస్థానం ఈదురుగాలులకు దెబ్బతిన్నాయి. రాత్రి వేళ కావడం వల్ల భక్తులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు ఊటుకూరు, విప్పర్ల, క్రోసూరు ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మ చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు అలుముకున్నాయి. గవర్నమెంట్ వాళ్ళకి కూడా చేసావు ఫోను. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, గంజాయి నియంత్రణ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీఎల్ సుబ్బరాయుడు కలిసి 15 లక్షల విలువైన రోడ్డు సేఫ్టీ కిట్లను పోలీసులకు పంపిణీ చేశారు. జిల్లాలోని 43 బ్లాక్ స్పాట్లను గుర్తించి రక్షణ పనులు వేగవంతం చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారి కోసం 11 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోనే తొలిసారిగా 10,000కు పైగా గంజాయి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను వినియోగిస్తున్నామని, ఇటీవల 4,500 కిలోల గంజాయిని దహనం చేశామని చెప్పారు. అటు తిరుమల భక్తుల భద్రత దృష్ట్యా తాగి నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి అని ఎస్పీ హెచ్చరించారు. రోడ్ యాక్సిడెంట్స్ నివారణ చర్యలు కూడా టేకప్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే ఒక 4 రోజుల క్రితం కూడా ఒక బస్సు యాత్ర టేకప్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్లాక్ స్పాట్స్ ని కూడా స్వయంగా నేను, ఎస్పీ గారు, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సందర్శించడం, అక్కడికక్కడే ఏం నష్ట నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలనేది కూడా సంబంధిత అధికారులందరికీ కూడా ఆ రోజు మనము డైరెక్షన్స్ ఇవ్వడం. దాంట్లో భాగంగానే ఈ రోజుకి ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ 48 బ్లాక్ స్పాట్స్ లో కూడా మేము ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల కొంచెం సివిల్ వర్క్స్ పెండింగ్ గా ఉంది. అవి కూడా వచ్చే 4 రోజుల టైంలో కూడా అవి పూర్తి చేస్తామనేది కూడా మీడియా సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒకటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఒకటైతే అక్కడ రెక్టిఫికేషన్ రెండోది అయితే, మూడోది మనకి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మనకి చాలా చోట్ల ఈ ఏదైతే స్టాగ్నెంట్ ఉన్నటువంటి వెహికల్స్ ని వెనకాల నుంచి హిట్ చేయటం, రోడ్
శ్రీకాళహస్తిలో మహానాడు వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తొట్టంబేడు, శ్రీకాళహస్తి పట్టణ, రూరల్ ప్రాంతాల్లోని 4 కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఇంధనం ఖర్చులు తగ్గించేందుకే సీఎం చంద్రబాబు ఈ హైబ్రిడ్ మహానాడుకు పిలుపునిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, గతంలో వైసీపీ తమను ఇబ్బంది పెట్టినా క్రమశిక్షణతో ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని శూన్యానికి పరిమితం చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహానాడు ఇప్పుడు ఒక మాస్ పసుపు పండుగనే మన మహానాడు. పక్షికి దెబ్బ తగిలితే ఆ పక్షులన్నీ వచ్చి వదిలేఉంటాయి. అదే రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కడన్నా సరే ఒక తెలుగుదేశం శ్రేణులకు ఇబ్బంది జరుగుతుందంటే ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకటయ్యి దాని మీద పోరాటం రోజులు ఎన్నో ఉన్నాయి. దానికి నిదర్శనం గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూసాం. ఏ రకంగా కేసులు పెట్టారో చూసాం. ఆ గొడ్డల పార్టీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తెగ నరికిందో చూసాం. ఏ రకంగా ఎంత బాబాయిని హత్య చేసేది చూసాం. ఏ రకంగా మరి ఆ రోజు డెవలప్మెంట్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఏ రకంగా యువకులు, అట్లనే రైతులు, అట్లనే ఆడవారు ఏ రకంగా మరి ఆత్మహత్యలు చేసుకున్నారో చూశాం. ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో లక్షలాది కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. అంతేకాకుండా లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అంతేకాకుండా కాళేశ్వరం ఉండే ఎన్నో ఫ్యాక్టరీలు ఇచ్చాం, రోడ్లు వేసాం, నీళ్లు ఇచ్చాం, ట్యాంకులు ఇచ్చాం, 3 సెంట్ల భూమి ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. బ్రహ్మాండంగా ఎటు చూసినా, ఏ దిశ దశ చూసినా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా అనుకోకుండా నా భూతో నా భవిష్యత్ అనేటట్టు ఎక్కడ కూడా అనుకోకుండా ఈరోజు కాళేశ్వరంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాను. ఇటు శ్రీకాళహస్తి టెంపుల్ చూస్తే కానీ, మరి గుడిమల్లా చూస్తే కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో పసుపు పండుగ మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. కళ్యాణ మండపాల వేదికగా మహానాడుకు హాజరయ్యారు. ప్రతి క్లస్టర్లోనూ మహానాడును పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్కు నివాళులతో మహానాడును ప్రారంభించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఎంతో గర్వంగా జరుపుకునే పండుగ అండి. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైము ఇలా స్క్రీన్ సిస్టమ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా, కింద గ్రామ స్థాయి ప్రతి కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా గన్నవరం కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి అయినప్పటికీ కూడా, జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మేమందరం కూడా, మా కార్యకర్తలందరూ కూడా సమ్మేళనంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరుపుకుంటూ ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తుంది. స్త్రీశక్తి ప్రధాన లక్ష్యంగా ఈ మహానాడు రూపొందించడం జరిగిందండి. దాంట్లో భాగంగానే మేము మహిళలందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ కష్టల వేళలో ఒక వైభవంగా మరి అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ ఈ కష్టంలో మరి మినీ మహానాడు అంటే హైబ్రిడ్ మహానాడుగా జరుపుకుంటున్నాం. ఇది చాలా బాగుంది పద్ధతి.
ఎందుకంటే మహానాడుకి వెళ్ళాలంటే గ్రామానికి ఇద్దరు వెళ్ళేవారు. ఇవాళ ఈ మినీ మహానాడుకి సుమారుగా గ్రామాల నుంచి 50 మంది పైన 100 మంది సుమారుగా ఈ 5 గ్రామాల నుంచి రావడం జరిగింది. 200 మంది 300 మంది రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా. మరి ఇటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఖర్చులు తగ్గించగలరు, పార్టీ పరంగా ఖర్చులు తగ్గించగలరు. నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు కస్టర్వేజ్లో మహానాడు నిర్వహించడం జరిగింది. రమారమి 1750 కస్టర్ల ఆధ్వర్యంలో మహానాడు జరుగుతూ మరి 4 గ్రామాలు ఒక కస్టర్గా విభజించి ప్రజలకి అందుబాటులోకి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ ఒక ఉద్దేశం కానీ, తెలుగుదేశం పార్టీ పేదవాడి పార్టీ. ఆ రోజు నాడు అన్న ఎన్టీఆర్ గారు 1982లో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే కూడుగుడ్డ లేదో ఆ రోజు ₹2 కియో బిల్లింగ్ కానీ, లేకపోతే మన హౌసింగ్ స్కీమ్ అని అనేక రకాలుగా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని 44 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో కొత్త పొందలు దక్కిస్తూ అది ఈ రోజుకి 3వ తరం ఈ పార్టీ. ఈరోజు తెలుగుదేశం శ్రీశైలం మల్లికార్జున స్వామిని చెంచు గిరిజనులు దర్శించుకున్నారు. ప్రతి నెలలోనూ ఒక రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత సర్పదర్శనం కల్పిస్తున్నారు. గత డిసెంబర్ నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక చెంచుగూడెంలతో పాటు పల్నాడు, మార్కాపురం జిల్లాల నుంచి చెంచు భక్తులు భారీగా పాల్గొన్నారు. ఇక స్వామివారి దర్శనానికి భక్తులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వారికి సిబ్బంది ఆహ్వానం పలికారు. ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి వైసీపీ భయపడుతుందన్నారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. వైఎస్ కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేక షర్మిలపై వైసీపీ విమర్శలు చేస్తుందన్నారు. జగన్ పరిపాలన చూసి వైసీపీ ఆత్మ క్షోభించిందని చెప్పారు. వైఎస్ఆర్ కలను షర్మిలమ్మ నెరవేరుస్తుందన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తమ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. మనం తెచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల దగ్గర రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించుంటుంది. అట్లాంటి పరిపాలన చేసి ఈరోజు మీరు ఈ స్థాయికి దిగజారితే, రాచమల్లి గారు నిన్న మాట్లాడితే షర్మిలమ్మ గురించి ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మీకు అసలు గౌరవం ఉందా? మీరు గౌరవం ఉంటే రాజశేఖర రెడ్డి గారి భార్య అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు, ఈరోజు ఆయన ఎవరు పక్కన ఉన్నారు. కాబట్టి విజయం నీ కోసం ఎంపీగా పోటీ చేయమంటే వైజాగ్ వెళ్ళి ఓడిపోతే కనీసం తల్లికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవంగా ఒక రాజ్యసభ సీట్ ఇవ్వగలిగారా? రాజశేఖర రెడ్డి భార్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా విజయం అర్హురాలు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైజాగ్ వెళ్ళి పోటీ చేసి ఓడిపోలేదా? ఇక్కడ మీకు ఇబ్బంది జరగకూడదని మీకోసం కష్టపడ్డటువంటి చెల్లెలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు మళ్ళీ అన్నకి ఇబ్బంది జరగకూడదని పోయి తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకొని అక్కడ పాదయాత్ర చేస్తుంటే అక్కడ కేసీఆర్తో కలిపి ఆమెను అరెస్ట్ చేయించింది మీరు కాదా? కాబట్టి ఏదో ఒక విధంగా షర్మిలమ్మ చంద్రబాబు మనిషి అనే ముద్ర వేసేదానికి మీరు చేస్తున్న ప్రయత్నం కానీ, మీ సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి అరాచకాలు కానీ, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు కనీసం గౌరవం ఇస్తున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిలమ్మని? కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం వచ్చిన వాళ్ళు నిజమైన వారసులు అవుతారు తప్ప ఆస్తుల కోసం కొట్లాడుకునే వాళ్ళు వారసులు కారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిలమ్మ ఆ పని చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కూడా మనం గడిచిన పరిపాలనలో మనం ఎందుకు ఇంత 11 స్థానాలకు పడిపోయాం, మనం చేసినటువంటి అరాచకాలు ఏంటి, రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలనకి దీనికి సంబంధం ఉందా? కాకపోతే వీళ్ళు మాట్లాడితే పొగుడుకుంటే ఇంకా పాత పొగుడుకొని సరిపోతుంది తప్ప వీళ్ళు వాస్తవాలు తెలుసుకునేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి అయా రాచమల్లి గారు మీరు గతంలో కూడా షర్మిలమ్మ గురించి మాట్లాడారు. నిన్న ఇంత స్పష్టంగా ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళని మేము తిట్టక మీరు తిడుతున్నారా? మీకు తిట్టే అర్హత. ఏలూరు జిల్లా దెందలూరులో మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రాండ్ కృష్ణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లస్టర్లో మహానాడు కార్యక్రమాలను చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తెలుగు తమ్ముళ్లు భారీగా పాల్గొన్నారు. వర్చువల్గా కేంద్ర కార్యాలయం నుంచి వేడుకలను వీక్షించారు.
రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా నైన్ టీవీ.